పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీపరుడు. డిప్యూటీ సీఎం గారు చాలా నిజాయితీపరుడు. ఆధారం లేకుండా ఏది చేయడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన బాగా దృఢంగా సంకల్పించుకొని చంద్రబాబు నాయుడు గారితో కలిసి జగన్ ఓడించారు. వాస్తవంగా మాట్లాడితే మీరు చెప్పిన దానికి రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించడం వస్తారు చాలా మంది. డబ్బులు కోసం డబ్బులు తప్పని లేదు, అవును. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మెయిన్ కారణంతో వచ్చాడు. డబ్బుల కోసం అయితే సినిమాలు చేసుకుని ఏసీలో కూర్చునేవాడు. అవునవును. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు ఇతను నచ్చక ఏంది మామూలుగా వాళ్ళ వీళ్ళకి పడక ఇట్లా చేయటమే. కానీ పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. వ్యక్తిగత జీవితం గురించి అంటే ఇంకా ఏమీ లేక చూపిస్తున్నారు. ఆ పెళ్ళిళ్ళ గురించి చూపించడానికి కారణం ఏంటంటే అతని గురించి ఏమీ చెప్పలేక ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్నారు. అది వ్యక్తిగత పర్సనల్. జనానికి ఏం చేశాడని అది చూడాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్? అద్భుతంగా ఉంది. చాలా వచ్చారు, మన పొలాల్లో చెక్ చేశారు, దిగారు, మొత్తం బురదలో దిగారు, మొత్తం రైతు కష్టాలను చూసుకున్నారు, అంతా పరిశీలించారు, న్యాయం చేస్తామన్నారు. మరి ఏంటి పూర్తిగా ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎక్కడండి మొన్న చేసింది ఏంది? మొన్న చూశారు, మొత్తం దిగాడు, మొత్తం చెక్ చేశారు. విమర్శిస్తామంటే ఆ విమర్శించే వాళ్ళకి ఏదో ఒకటి అనాలి, బురద చల్లాలి అనే విధానంలో చూస్తామే. కానీ చేయట్లేదు ప్రభుత్వం అనేది. ప్రభుత్వం బాగా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వాళ్ళిద్దరి వల్లే అవుతుందని మేము దృఢంగా నిర్ణయించుకుంటున్నాం.